బల్మురి వెంకట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కొండా సురేఖను సస్పెండ్ చేయాలని రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా పార్టీలో ఎవరున్నా డిమాండ్ చేస్తారు అదే? ఎవరున్నా కూడా పార్టీ కంటే పెద్దెవరు కాదు. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకంటే పార్టీ కేవలం ఏదైతే మా పార్టీలో ఉన్న 65 మంది ఎమ్మెల్యేలో లేదా 8 మంది ఎంపీలో లేదా రాజ్యసభ సభ్యులో కాదు, లక్షలాది మంది కార్యకర్తలు కింది స్థాయిలో పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారు. మన వల్ల ఏదైతే ఆ కార్యకర్తలకి నష్టం చేకూర్చే విధంగా కోటి ఆశలతోటి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిండ్రు. ప్రభుత్వ సంక్షేమాన్ని మనము తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప పార్టీకి నష్టం చేకూరిస్తే పార్టీ కంటే సుపీరియర్ ఎవరు కాదు. తప్పనిసరిగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరు వివరించినా కూడా క్రమశిక్షణ కమిటీ పార్టీ వారిపైన చర్యలు చేపట్టాల్సింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని అనుకోవచ్చా ఇదంతా? ఎందుకంటే కొంతమంది గుంటనక్కలు ఉన్నారని ఇందాక మీ వాళ్ళు మాట్లాడారు. మా వాళ్ళు ఏదైతే వాళ్ళకున్న సోర్సెస్ తోటి వాళ్ళు మాట్లాడుంటారో దీనిపైన మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు దీనిపైన దృష్టి పెట్టి తప్పనిసరిగా పార్టీకి నష్టం చేకూర్చకుండా, ఏదైతే నష్టం కాకుండా నష్టపడకుండా చర్యలు తీసుకుంటారో ఒక సంపూర్ణ విశ్వాసం ఒక పార్టీ కార్యకర్తగా నాకుంది. ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తారు సార్? మంత్రి పదవి బర్తరప్ప లేకపోతే సస్పెన్షన్ అడుగుతున్నారు కొండా సురేఖ? ఏదన్నా కూడా పార్టీ డెసిషన్ తీసుకుంటుంది. వారు ఏదైతే వారు కూతురు మాట్లాడిన వ్యాఖ్యల్ని వారు ఖండించాలి. ఆ వ్యాఖ్యల్ని వారు ఖండించకపోతే అది సరైన మెసేజ్ వెళ్తలేదనే ఉద్దేశంతో మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ మేము కానీ మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా దీనిపైన పార్టీ క్రమశిక్షణ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి మీద ఎవరన్నా కూడా పార్టీ కంటే సుప్రీం ఎవరు కాదు. ఎవరన్నా పార్టీలు ఉన్న వాళ్ళు మేము పార్టీ కంటే పెద్ద, మా వల్లనే పార్టీ ఉందని చెప్పి భావిస్తే తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్. ఇది పార్టీ కన్నా సుప్రీం ఎవరు కాదు, ఎవరు చేసినా సరే చర్యలు తీసుకోవాల్సిందే, అది సస్పెన్షన్ చేయాల్సిందే అని చెప్పి ఎమ్మెల్సీ ప్రభుత్వం బల్మురి వెంకట్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.